అందరికీ నమస్తే. హైడ్రా అసలు వ్యవహారం అంతా కూడా మెల్లమెల్లగా బయటపడుతుంది. అక్కడక్కడ ఎక్కడెక్కడో చెరువులు కబ్జాలైనాయని సామాన్య జనాలకు, నిరుపేదలకు 30 గజాలు 40 గజాలు ఇళ్లలో 30-40 ఏళ్ళకెళ్ళి ఉన్న వాళ్ళకందరికీ హైడ్రా నోటీసులు ఇచ్చింది. కొందరికి వారం రోజులు టైం పెట్టింది, కొందరికి 30 రోజులు టైం పెట్టింది. ఇక ఎప్పుడు కూలుస్తారో అన్నట్టు వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కానీ పెద్దవాళ్ళ దగ్గర మాత్రం హైడ్రా పోతలేదు. మీరు ఎక్కడైనా గమనించండి, స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా పెద్దవాళ్ళు ఎవరివి ఎక్కడ ఏ ఆస్తులు టచ్ చేయలేదు. ఈవెన్ ఎంఐఎం వాళ్ళ కాలేజీ ఫాతిమా కాలేజ్ దగ్గర స్టార్ట్ చేస్తే రకరకాల ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, రకరకాల లీడర్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక విషయం బయటపడ్డది. ఏంటంటే చాలా చెరువుల దగ్గర మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారని, బఫర్లో ఉన్నారని చెప్పి నోటీసులు ఇచ్చారు. కానీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట్ అండ్ హిమాయత్ సాగర్ ఈ రెండింటి దగ్గర మాత్రం ఇప్పటిదాకా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటే హిమాయత్ సాగర్ దగ్గర ఎఫ్టీఎల్ లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎఫ్టీఎల్ మేము గుర్తించలేదని చెప్తున్నారు. మరి ఇక్కడ గుర్తించలేని ఎఫ్టీఎల్ వేరే చెరువుల దగ్గర ఎట్లా గుర్తించగలిగినారు? హిమాయత్ సాగర్కి ఎందుకు ఎఫ్టీఎల్ లేదు? హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్న ఎఫ్టీఎల్ రాళ్ళన్నీ ఉత్తయా? అవన్నీ ఉత్తి రాలేనా? అవన్నీ ఉత్తగా ఎవరినో నమ్మించడానికి నట్టిన నాళ్ళ అవి? నేను స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇల్లు చూపించినప్పుడు మీకు చూపించిన, నేను అది కూడా చూపిస్తా. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మేము చేసినప్పుడు వీడియో. మీకు ఇక్కడనే నేను ఎఫ్టీఎల్ రాయి మీద కూర్చొని ఇది ఎఫ్టీఎల్ రాయి అని చెప్పిన. అట్లాంటి రాళ్ళు చాలా ఉన్నాయి, చూపిస్తా మీకు. గో, ఇది ఎఫ్టీఎల్ రాయి. నేను కూర్చున్నది ఎఫ్టీఎల్ రాయి. హిమాయత్ సాగర్ సంబంధించి 3 వైపులా ఎఫ్టీఎల్ రాళ్ళు ఉన్నాయి. ఒకవైపు తూము ఉంది. ఈ 3 వైపులా ఎఫ్టీఎల్ రాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. ఆ ఎఫ్టీఎల్ రాళ్ళు కొన్ని రాళ్ళు అయితే లీడర్ల ఫామ్ హౌస్లోనే ఉన్నాయి. అసలు అవి ఫామ్ హౌజులు కాదు, గెస్ట్ హౌస్లు అనాలి. ఫామ్ హౌజులు అంటే రైతులు అవమానించినట్టు అవుతుంది. ఫామ్ హౌజులు అంటే అక్కడ వ్యవసాయం చేసే రైతులు ఉంటారు. కానీ ఇక్కడ వ్యవసాయం ఏముండదు, కేవలం ఎంజాయ్మెంట్ చేసే హౌజులు అవి. కాబట్టి అవి గెస్ట్ హౌజులు మాత్రమే. ఈ గెస్ట్ హౌజుల్లో ఉన్న రాళ్ళు ఉన్నాయో పీకేసినో తెలియదు. కానీ నేను కూర్చున్న రాయి అయితే ఎగ్జాక్ట్లీ ఎఫ్టీఎల్ రాయి. అది ఎఫ్టీఎల్ రాయి. మరి ఎఫ్టీఎల్ రాళ్ళు లేవు అని హైడ్రా ఎందుకు డ్రామాలు చేస్తుంది? ఎందుకు ఎఫ్టీఎల్ ఇప్పుడు మేము గుర్తిస్తామని అంటున్నారు? ఇప్పుడు ఫుల్ ఫెడ్జ్ అయిపోయింది. నిజానికి హిమాయత్ సాగర్ ఇప్పుడు 1793 మీటర్స్ దాని హైట్ తూములది. అక్కడ ఆల్రెడీ నీళ్లు 92% వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు వెళ్ళమనండి రంగనాథ్ గారిని. ఇప్పుడు పోతే మీకు తెలుస్తుంది ఏ ఫామ్ హౌస్లో నీళ్ళు వచ్చినా మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు పట్నం మహేంద్రుడల ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్, దానికి పోవాలంటే ఇప్పుడు పడవేసుకొని పోవాలేమో. అట్లాంటి సిచ్యువేషన్ మనం చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిని ఒకసారి చెక్ చేయండి లోపలికి వెళ్ళి. లోపల ఆయన ఉంచిండో లేదో కానీ ఎఫ్టీఎల్ రాళ్ళు ఖచ్చితంగా అక్కడనే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ లేకపోతే ఆయన గెస్ట్ హౌస్ పక్కన మనం సంధ్యా శ్రీధర్ వాళ్ళ ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో ఒక ఎఫ్టీఎల్ రాయి చూసినాం. అక్కడి నుంచి తీస్తే కరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేకపోతే గెస్ట్ హౌస్లోకి వెళ్ళి అక్కడి నుంచే ఆ ఎఫ్టీఎల్ రాళ్ళు పోతాయి. నేను కూర్చున్న ఎఫ్టీఎల్ రాయి నుంచి ఎటు సరౌండింగ్ చూసినా కూడా మనకి ఎఫ్టీఎల్ రాళ్ళు కనిపిస్తాయి. కానీ హిమాయత్ సాగర్కు ఎఫ్టీఎల్ రాళ్ళు లేవు, మేము ఇప్పుడు డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్టీఎల్ డిసైడ్ చేయలేదని చెప్తున్నారు. ఎందుకు? ఎవరి కోసం? ఎవరిని కాపాడేందుకు హిమాయత్ సాగర్కు ఎఫ్టీఎల్ రాళ్ళు లేవు అని హైడ్రా అనుకుంటుంది. ఇప్పుడు ఉన్న రాళ్ళ దగ్గర చూస్తే, ఇప్పుడున్న రాళ్ళ సిచ్యువేషన్ చూస్తే చాలా ఫామ్ హౌస్లకు వీళ్ళు నోటీసులు ఇవ్వాలి, చాలా వాటిని కూలగొట్టాలి కూడా. కానీ ఎవ్వరికి నోటీస్ ఇవ్వలేదు, ఎవరిది దాకా పరిశీలించలేదు. ప్లస్ ఎఫ్టీఎల్ రాళ్ళు లేనే లేవు, అసలు ఎఫ్టీఎల్ఏ లేదు హిమాయత్ సాగర్ అని చెప్తున్నారు. ఒకవేళ అంత పెద్ద చెరువు ఎఫ్టీఎల్ రాళ్ళు లేకపోతే, ఎఫ్టీఎల్ అనేది డిసైడ్ చేయకపోతే, ఈ చిన్న చిన్న చెరువులు అక్కడక్కడ కాలనీలు ఉన్న చెరువులు దానికి ఎఫ్టీఎల్ ఎవరు డిసైడ్ చేసిండ్రు? ఇక్కడ ఎఫ్టీఎల్ ఉంటే అక్కడ ఎఫ్టీఎల్ ఉండాలి, అక్కడ ఎఫ్టీఎల్ ఉంటే ఇక్కడ ఎఫ్టీఎల్ ఉండాలి. మరి ఎందుకు ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలు ఉన్న కాలనీలో ఉన్న చెరువులకు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయగలిగినారు? హిమాయత్ సాగర్ మాత్రం ఎఫ్టీఎల్ ఎందుకు డిసైడ్ చేయలేకపోతుంది? ఇప్పటిదాకా ఆ పరిధిలో ఉన్న చాలా ఇండ్లు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ నగర్ స్వామి వాళ్ళ ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ పక్కనే రేవంత్ రెడ్డి దగ్గర దోస్త్ అని చెప్తున్నారు ప్రవీణ్ రెడ్డి షేర్లింగపల్లి ఉంటారంట. ఆయన ఇప్పుడే 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినారు, మొత్తం గేట్ కట్టేస్తున్నాడు మొత్తం హిమాయత్ సాగర్లోకి. మరి ఇట్లాంటి వాటికి ఎందుకు ఎఫ్టీఎల్ వర్తిస్తలేదు? ఎందుకు ఎఫ్టీఎల్ లేదు అన్న విషయాన్ని హైడ్రామాని ఎందుకు తెర మీద తీసుకొచ్చింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నీళ్లు ఫుల్ ఉన్నాయి కదా, ఒకసారి రంగనాథ్ గారు ఒకసారి హిమాయత్ సాగర్ పోయి హిమాయత్ సాగర్ సరౌండింగ్ తిరిగింది అనుకోండి, ఈజీగా ఏది ఎఫ్టీఎల్ ఉంది ఏది ఎఫ్టీఎల్ అది ఈజీగా అర్థమైపోతుంది. కానీ అసలు ఎఫ్టీఎల్ఏ లేదన్నప్పుడు ఇంకా ఎఫ్టీఎల్ లేకుంటే అందరి కాపాడమే. ఇక్కడ పెద్దలను కాపాడి పేదలను కొట్టే ప్రయత్నం నడుస్తుందా? పెద్దలకు ఎందుకు ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలేదు? ఇప్పటిదాకా మీ హిటాచీలు, మీ ప్రొక్లైన్లు
పెద్ద పెద్దోళ్ళ ఆస్తుల మీదకి ఎందుకు పోలేదు? వీళ్ళు కూలగొట్టిందంతా కూడా మధ్యతరగతి, తర్వాత ఇప్పుడు పేదల వాళ్ళకి మాత్రమే నోటీస్ ఇచ్చిండ్రు. కూలగొట్టినయని కూడా మధ్యతరగతి బిల్డర్లు, మధ్యతరగతి వ్యాపారులు, మధ్యతరగతి జనాలే మాత్రమే కూలగొట్టిండ్రు. మనకి ఇక్కడ శంకర్పల్లి దగ్గర ఈజీగా అర్థమవుతుంది. పక్కన ఉన్న పాలమూరు గ్రిల్స్ కూలగొట్టిండ్రు. అది ఏంటంటే హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉందని చెప్పిండ్రు. ఎఫ్టీఎల్ డిసైడ్ అయినప్పుడు, మీకు ఎఫ్టీఎల్ తెలియనప్పుడు దాన్ని ఎట్లా కూలగొట్టిండ్రు? అది గండిపేట ఎఫ్టీఎల్లో ఉందని కూలగొట్టిండ్రు. పక్కనే ఉన్న ఏపీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రికి సంబంధించిన ఒక షోరూమ్ ఉంటుంది. ఆ షోరూమ్ మాత్రం కూలగొట్టలేదు. ఆ షోరూమ్ ఎప్పటిలాగానే ఉంది. పక్కనున్న పాలమూరు గ్రిల్స్, మా పాలమూరు వాళ్ళు పెట్టినరో, పాలమూరు పేరు మీద ఎవరైనా పెట్టినో తెలియదు, ఆ గ్రిల్స్ మాత్రం కూలగొట్టేసారు. నేను మొన్న కూడా అడిగిపోయి వచ్చిన. అట్లా ఎక్కడనో హైడ్రా విమర్శలకు తావిచ్చే విధంగా, జనాలకు అనుమానం కలిగించే విధంగా, పెద్దవాళ్ళను కాపాడే విధంగా, పేదల మీదికి మాత్రమే హైడ్రా లేస్తుంది అనే విధంగా వ్యవహరిస్తున్నది చాలా క్లియర్గా కనబడుతుంది. హిమాయత్ సాగర్లో, తర్వాత గండిపేటలో, ఈ రెండిట్లో గనక కబ్జాలు లేవని హైడ్రా చెప్పదలుచుకున్నదా? ఈ పెద్దలంతా కూడా పత్తిత్తులు, వీళ్ళు ఎవరు కబ్జాకోర్లు కాదు, వీళ్ళు ఏం చేయలేదు, కేవలం మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు మాత్రమే చెరువులో కబ్జా చేసిందని సమాజానికి చెప్పదలుచుకుందా హైడ్రా? ఏం చెప్పదలుచుకుందో తెలియదు, కానీ పెద్దల తరపున భుజానికి ఎత్తుకొని పెద్దలకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నాలు హైడ్రా చేస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. పేదలు, మధ్యతరగతి జనాల మీదకి మాత్రం హైడ్రా ఉక్కు పాదం మోపే ప్రయత్నాలు చేస్తుంది. జనం గమనించాలి దీన్ని. హైడ్రా ఒకవేళ కూల్చాల్సి వస్తే చాలా పెద్ద వాళ్ళు దొరుకుతారు. ఆ పెద్ద వాళ్ళకి కూల్చండి ముందు. అప్పుడు మీ హైడ్రా మీద పేద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా మీకు సహకరించే అవకాశం ఉంటుంది. పెద్దలే వదిలేసి పేదల మీదకి హైడ్రా పోతుందంటే పెద్దలు ఎవరు సాధించరు, పేదలు ఎవరు సాధించరు. పెద్దల దగ్గర పోయే ధైర్యం మీరు చేస్తలేరనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఫాతిమా కాలేజ్ కానీ స్టార్ట్ చేస్తే చాలా హౌజులు, రాజేంద్ర చెరువు వెనుకకు మండి, రాజేంద్ర చెరువు వెనుకకు పోతే వెనుక చాలా పెద్దలు అక్కడ గెస్ట్ హౌజులు కట్టుకున్నారు, ఫామ్ హౌస్ల పేరుతో. వాటన్నిటికీ పర్మిషన్ లేదు. అవన్నీ కూడా ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉన్నాయి. వాటన్నిటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు హైడ్రా? దీనికి ఏదో రోజు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మీరు పెద్దలను కాపాడి పేదల మీదకి దౌర్జన్యం చేస్తే మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వం జనాలలో ఒక బదనాం అయ్యే అవకాశం కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ముందు మీరు ఈ హిమాయత్ సాగర్కు ఎఫ్టీఎల్ లేదు అన్న విషయాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి పెద్దలందరినీ కాపాడాలని హైడ్రా అనుకుంటుందా? ఈ విషయం పైన క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల కన్నా ముందు పెద్దల మీదకి ఉండి మీ ప్రతాపం చూపండి. వాళ్ళ గెస్ట్ హౌజులు ఎక్కడున్నా ఏం కదా తేల్చండి. ఉన్న వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ఇప్పటిదాకా ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా కేవలం పేదలకు, మధ్యతరగతి జనాలకు మాత్రమే హైడ్రా ఎందుకు నోటీసులు ఇస్తుందో సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.